మా షిప్‌లో సడన్‌లీ ఎయిర్ కంప్రెసర్ అనేది ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందని మేమైతే అన్నీ చెక్ చేసాం. స్టార్ట్ అవ్వడం లేదన్నమాట. అన్ని చెక్స్ కూడా చేసాం. అసలు స్టార్ట్ అవ్వలేదు. సో, ఫైనల్లీ మేమైతే డిసైడ్ అయ్యాం ఓపెన్ చేయడానికని. మా చీఫ్ ఇంజినీర్ ఆర్డర్ ఇచ్చారు ఓపెన్ చేయమని. సో, మేమైతే చెక్ చేద్దామని కంప్రెషర్‌లో వాల్వ్ ఉంటది. ఆ వాల్వ్ చెక్ చేద్దామని ఓపెన్ చేసాం. ఈ ఎయిర్ కంప్రెసర్స్ అనేవి షిప్‌లో దేనికోసం అంటే షిప్ మెయిన్ ఇంజిన్ ఉంటుంది కదా! మెయిన్ ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వడానికి మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట ఇది. అలాగే ఎయిర్ అనేది షిప్‌లో చాలా విధాలుగా యూజ్ చేస్తారు. సో, ఈ ఎయిర్ కంప్రెసర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. షిప్ ఆగిపోవడానికి కారణంలా ఉంటది. యాక్చువల్లీ ఇది అయిందంటే సాటర్డే అయింది. సాటర్డే మాకు హాఫ్ డే కరెక్ట్‌గా లంచ్ బ్రేక్‌కి మాకు తెలిసింది ఇది ప్రాబ్లమ్ వచ్చిందని. సో, లంచ్ కూడా చేయకుండా కంటిన్యూగా ఓపెన్ చేసాం. ఎందుకంటే మేము పోర్ట్‌కి వెళ్తున్నాం అనమాట. ఇంకొక 1 అవర్‌లో పోర్ట్‌కి వెళ్తుంటాం. సో, ఇలాంటప్పుడు ఆల్రెడీ ఒక స్టాండ్ బై కంప్రెసర్ అయితే ఉంటది. బట్ అది కూడా ఇన్‌కేస్ ఏదైనా ఆ టైంలో డ్యామేజ్ అయిందనుకో, సో, షిప్ ఆగిపోవడానికి కారణం ఉంటదనమాట. సో, అందువల్లనే ఇది స్టాండ్ బై కంప్రెసర్ ఉన్నా దీనిది మాత్రం కంటిన్యూగా స్టార్ట్ చేయాలని వెంటనే ఓపెన్ చేయడం స్టార్ట్ చేసాం. ఓపెన్ చేశాక దీన్ని ముందుగా మేమైతే దానికి వాటర్ కూలింగ్ వాటర్ ఉంటదనమాట. ఆ వాటర్ అనేది డ్రైన్ చేయాలి. ముందుగా డ్రైన్ చేసేసాం ఆల్రెడీ. లేదంటే వాటర్ అనేది లీక్ అవుతదనమాట. సో, ఆ వాటర్‌ని ఆల్రెడీ డ్రైన్ చేసేసాం బకెట్స్‌లో. వాటర్ వచ్చింది. ఒక 2-3 బకెట్స్‌లో వస్తది. సో, ఆ వాటర్ అంతా డ్రైన్ చేశాక చాలా కనెక్షన్స్ ఉంటాయి. అందులో మెయిన్‌గా కంప్రెషర్ వాల్వ్ ఉంటది. ఆ వాల్వ్ ఓపెన్ చేయడానికి మిగతా కనెక్షన్స్ అనేవి చాలా ఉంటాయి. అవన్నీ తీయాల్సి ఉంటదనమాట. మేమైతే మెయిన్‌గా కంప్రెషన్ మీద ఉన్న పైన కవర్‌ని ఓపెన్ చేయాలి. దానికోసం చాలా వెయిట్ ఉంటదనమాట అది. సో, దానికోసమని చైన్ బ్లాక్ అనేది పెట్టాం పైన. చైన్ బ్లాక్‌తో నట్స్ ఆల్రెడీ అన్నీ ఓపెన్ చేసేసాం. ఒక్క చిన్న నట్ అయితే చాలా ఇబ్బంది పెట్టింది. దాని థ్రెడ్ అనేది పోయిందనమాట. దానివల్ల చాలా ఇబ్బంది అయింది. సో, ఓపెన్ చేసాం ఫైనల్లీ. అది కవర్ అయితే ఓపెన్ చేయడం స్టార్ట్ చేసాం. ఓపెన్ అయింది. అందులో ఏంటి ప్రాబ్లం అని అతను ఉన్నారు కదా, 4th ఇంజినీర్ అనమాట. సో, ఈ మెషినరీ రెస్పాన్సిబిలిటీ ఏమో 4th ఇంజినీర్ అండర్లో ఉంటుందన్నమాట. ఎయిర్ కంప్రెషర్స్ అలాగే ప్యూరిఫైయర్స్ అనేవి షిప్‌లో ఎలా జాబ్ చేసినా ముందుగా అంటే జాబ్ అయిన ముందు అలాగే జాబ్ అయ్యాక ఫోటో తీయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి వర్క్ కూడాను ముందుగా ఫోటో అనమాట. నార్మల్లీ అంటే స్టార్ట్ అయ్యే ముందు కూడా తీస్తాం. అలాగే పని అయ్యాక కూడా తీస్తాం అనమాట. సో, ఇష్యూ ఏంటని ఓపెన్ చేసాం కదా, సో అందుకు ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశారు. ఆ ఫొటోస్ అనేవి కంపెనీకి కూడా పంపించాల్సి ఉంటుంది. సో, ఫైనల్లీ అదైతే ఓపెన్ చేసాం. సో, అందులో ప్రాబ్లం ఏంటంటే నట్ బోల్ట్ ఒకటి, ఆ పైన ఒక 2 నట్స్ ఉంటాయి అనమాట. అందులో ఒక నట్ అనేది ఊడిపోయి ఉందనమాట. అలాగే అక్కడ ఓరింగ్స్ ఉంటాయి. ఆ ఓరింగ్ కూడా కట్ అయిపోయింది అనమాట. దానివల్లే ఆ ప్రాబ్లం అనేది వచ్చింది. సో, ఫైనల్లీ అది ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఇది ఈ నట్ బోల్ట్ అనమాట. ఈ నట్ యాక్చువల్లీ 2 ఉంటాయి. ఆ పై నట్ ఏమో ఊడిపోయిన వల్ల ఏంటంటే వాల్వ్ అనేది స్లాక్ అయిపోయింది అనమాట, లూజ్ అయిపోయింది అనమాట. సో, ఫైనల్లీ అది బయటికి తీసి అలాగే లోన చిన్న ఓరింగ్స్ ఉంటాయి, అవి కూడాను డ్యామేజ్ అయిపోయాయి అనమాట. సో, కొత్తవన్నీ వేయాల్సి ఉంటుంది. అవి కొత్త వేయడానికి అన్నీ మాకైతే స్పేర్స్ ఉంటాయి అనమాట. స్టోర్లో ప్రతి ఐటెం కూడాను ఏ మెషినరీకి సంబంధించిన స్టోర్స్ అనేవి, ఓరింగ్స్, నట్ బోల్ట్స్ అవి ప్రతిది కూడాను ఆ మిషనరీకి సంబంధించిన ప్రతి స్పేర్ పార్ట్ కూడాను అవైలబిలిటీలో ఉంటుంది. అవి ఉంటేనే ఈ వర్క్ అనేది చేయగలం. లేదంటే ఏ డ్యామేజ్ అయిపోయిన ఐటమ్స్ని మళ్ళీ వేసినా మళ్ళీ అది పని చేయకపోవడం, లీక్ అయిపోవడం అలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో, స్పేర్ పార్ట్స్ అనేవి కంటిన్యూగా ఎప్పటికప్పుడే వస్తూనే ఉంటాయి అన్నమాట. కంపెనీ అనేది పంపిస్తూ ఉంటుంది స్పేర్ పార్ట్స్. అది తీయడం జరిగింది. ఇక్కడ పెట్టాక మా చీఫ్ ఇంజనీర్ కూడాను చెప్పాం, ఇలా ఉంది, దీనివల్ల 4th ఇంజనీర్ ఆల్రెడీ చూపించాడు అనమాట. తెలుగుడే, మా షిప్లో వైపర్ అనమాట, శ్రీకాకుళమే. నెక్స్ట్ ఈ ఓరింగ్ అనేది డ్యామేజ్ అయింది. దానిపై ఈ వాల్ పై నుండే ఒక నట్టు కూడా, అది మొత్తం ఈ గ్యాస్కెట్స్ అనేవి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తామన్నమాట, ఓల్డ్ మార్చేసి. ఈలో మా చీఫ్ ఇంజనీర్ వచ్చాడు, చూపించారు కదా 4th ఇంజనీర్. చీఫ్ ఇంజనీర్ వచ్చి మళ్ళీ ఇంకేదో ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేశాడనమాట. దాన్ని చెక్ చేస్తున్నాడు అనమాట. చెక్ చేసి ఏంటి ఇష్యూ అనుకొని చీఫ్ ఇంజనీర్ వచ్చి చెక్ చేయడం అయ్యింది. నెక్స్ట్ చెక్ చేసి చిన్న వేరే ఓరింగ్ టైప్లో ఉంది, ఒకటి డ్యామేజ్ ఉందనమాట. బట్ అవి అయితే స్పేర్ పార్ట్లో లేవు అనమాట. అది యాక్చువల్లీ ఓరింగ్ కాదు, ఇంకేదో ఇష్యూ అనమాట. బట్ అది అలానే ఉంచేసి మళ్ళీ
ఫిట్ చేయడం జరిగిందనమాట. సో ఫైనల్లీ వర్క్ అయితే అయిపోయింది, ఫిట్ చేయడం జరిగింది, అంత అయిపోయింది. అవి ఎయిర్ బాటిల్స్లో ఎయిర్ అనేది స్టోరేజ్ అవుతుంది. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.